నమస్తే అండి. వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియో అనేటువంటిది సాధారణ ప్రసవంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉండేటువంటి ఫస్ట్ వీడియో ఆల్రెడీ చేశాము. ఇది దాని కంటిన్యూయేషన్ వీడియో, సెకండ్ వీడియో అనమాట. ఇందులో మనకి కంప్లీట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి మనం మేనేజ్మెంట్ ఆఫ్ ద టాపిక్లో మదర్కి ఏ విధంగా కేర్ తీసుకోవాలి, బేబీకి ఏ విధంగా కేర్ తీసుకోవాలి, అబ్గార్ స్కోర్ అంటే ఏంటి, కంగారు మదర్ కేర్ అంటే ఏంటి, ఇవన్నీ టాపిక్స్ కూడా మనం చెప్పుకోబోతాము. ఇందులో అబ్గార్ స్కోర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. దీని స్కోర్ని బేస్ చేసుకొని మనం బేబీ యొక్క కేర్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటువంటిది డిసైడ్ చేస్తాము. ఈ స్లైడ్లో చూడండి, ఈ స్లైడ్లో లాస్ట్ కిందికి చూడండి ఒకసారి. మేనేజ్మెంట్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది లేబర్ ఫర్ మదర్ అంటే మదర్కి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ కానీ మేనేజ్మెంట్ ఏంటి అనేది ఇందులో ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ ఉండేటువంటి పరిసరాలు ఏ విధంగా ఉండాలి. ఫిజికల్ సరౌండింగ్ షుడ్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్ అండ్ బీ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ హజార్డ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే ఇన్ఫెక్షన్స్ నుండి మదర్ని కాపాడడానికి కంప్లీట్గా ప్రొటెక్షన్ అనేటువంటిది సరౌండింగ్లో ఉండాలి. అంటే నథింగ్ బట్ నీట్గా ఉంచడం, పరిశుభ్రంగా ఉంచడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ ఆఫ్ ద స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూడండి. మనం చుట్టూ ఉండేటువంటి పరిసరాలే కాకుండా వాళ్ళకి ఎమోట్ అనేటువంటిది ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లేబర్ రూమ్లో మనము మదర్ కేర్ తీసుకుంటామో అప్పుడు వాళ్ళకి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఏం అవ్వదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చైల్డ్ ఉన్న వాళ్ళకైతే కాస్త అనుభవం ఉంటుంది. అదే ప్రైమీ గ్రావిడాలో మాత్రం వాళ్ళకి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళకి ఎక్సైట్మెంట్ కానీ ఎమోషనల్ సపోర్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. 1-to-1 సపోర్ట్ ఆఫ్ ద ఉమెన్ డ్యూరింగ్ ద లేబర్ క్రియేట్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ద సెక్యూరిటీ అండ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళకి యాంగ్జైటీ లేకుండా వాళ్ళని కాపాడడానికి, సాటిస్ఫాక్షన్గా ఉంచడానికి కోసం అని వాళ్ళకి కంపల్సరీ మనం ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రోగ్రెసింగ్ లేబర్ అనేటువంటిది ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా వాళ్ళు ఈజీగా ఫిజికల్ కంఫర్ట్గా ఉండి ఎమోషనల్ సపోర్ట్ అనేటువంటిది ఇచ్చినట్లయితే లేబర్ అనేటువంటిది ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అని చూడండి, అక్కడ ఒక పాయింట్ ఉంది. ఎక్స్ప్లెనేషన్ బిఫోర్ డూయింగ్ ఎనీ ఎగ్జామినేషన్ ఎక్స్ప్లెనేషన్స్ షుడ్ బీ గివెన్. అంటే ఏదైనా మనం వెజైనల్ ఇన్వెస్టిగేషన్, వెజైనాలో పరీక్ష చేసినట్లయితే కనుక వాళ్ళకి ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ పేషెంట్కి ఇవ్వవలసి ఉంటుంది. లేదంటే ఈ విధంగా చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి ముందుగానే చెప్పడం వల్ల మైండ్ ప్రిపేర్డ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేటువంటిది త్వరగా ఉండి ఈజీగా డెలివరీ జరిగే ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది. ప్రైవసీ అనేటువంటిది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వేరే అదర్ పర్సన్స్ లోనికి రాకుండా చూసుకోవాలి. ఒక అటెండెన్స్ మాత్రమే లేబర్ రూమ్లో ఉండనిస్తారు. లేదంటే అదర్స్ మాత్రం వాళ్ళకి వచ్చే అవకాశం అనేటువంటిది ఉండదు. ఈవెన్ కంపల్సరీ రావాలి అనుకుంటే డోర్ నాక్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి రావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రైవసీ కల్పించాలి. ప్రివెన్షన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ప్రిపేర్ ద ఉమెన్ ఫిజికల్లీ డ్యూరింగ్ ద యాంటీనేటల్ పీరియడ్. బీ స్క్రబ్లెస్ ఇన్ హర్ అటెన్షన్ టు హైజీన్ అండ్ అసెప్సిస్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్స్. అంటే వాళ్ళకి వాడేటువంటి వస్తువులు మనం ఆల్రెడీ స్టెరిలైజ్ చేసి ఉంచుతాము. స్టెరిలైజ్ చేయకుండా వాడినట్లయితే మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పేషెంట్స్కి ఖచ్చితంగా మనం ఫిజికల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ఈ విధంగా మనం ఇన్ఫెక్షన్ రాకుండా కూడా స్టెరైల్ కండిషన్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. మదర్ వెల్ బీయింగ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ షుడ్ జనరల్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెజర్స్ అవైలబుల్ టు రెసిస్ట్ ద ఇన్ఫెక్షన్. Antenatal care aims to build up the resist area, encourage healthy lifestyle, mainly through nutrition and diet, exercise and hygiene. అంటే ఏంటంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి పరిసరాల శుభ్రత కాకుండా పర్సనల్గా పరిశుభ్రంగా ఉంచడం వాళ్ళని, అంతేకాకుండా కరెక్ట్ డైట్ ఇవ్వడం, అంటే న్యూట్రిషన్ డైట్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం, కరెక్ట్ ఎక్సర్సైజ్ అండ్ హైజీన్ అనేటువంటిది. అంటే హైజీని అంటే ఏంటంటే నథింగ్ బట్ పరిశుభ్రత అనమాట. వ్యక్తిగత పరిశుభ్రత కానీ పరిసరాల పరిశుభ్రత మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
అంతేకాకుండా హెమోగ్లోబిన్ లెవెల్ అనేటువంటిది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ డెలివరీ జరిగే టైంలో వాళ్ళకి రక్తస్రావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ లాస్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎనీమియా అంటే రక్తహీనత కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోపల అరౌండ్ 12 వరకు 10 to 12 మధ్యలో హెమోగ్లోబిన్ అనేటువంటిది మెయింటైన్ అయినట్లయితే కనుక వాళ్ళకి రక్తస్రావం జరిగినప్పటికీ కూడా హెల్త్ అనేటువంటిది ఈజీగా రీగెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎకనామికల్ status. Nutrition foods including how to prepare them may be individual invaluable contribution to from the midwife. ఏంటంటే వాళ్ళకి న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది చెప్పడం ఖచ్చితంగా ఇంపార్టెన్స్. బట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఎకనామికల్ స్టేటస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక స్తోమత అనేటువంటిది పేషెంట్స్ అందరికీ ఒకే విధంగా ఉండదు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా న్యూట్రిషన్ సప్లై అనేటువంటిది ఏ విధంగా తీసుకోవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం. క్లీన్ బెడ్ అండ్ ఎన్విరాన్మెంట్ విల్ రెడ్యూస్ ద స్ట్రెస్ ఆఫ్ ది మదర్. ఏంటంటే వాళ్ళు మదర్ పడుకునేటువంటి బెడ్ కానీ చుట్టూ ఉండే పరిసరాలు చాలా నీట్గా ఉండవలసి వస్తుంది. దానివల్ల నీట్గా ఉండడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇఫ్ ద హ్యాస్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ద స్లీప్, ఒకవేళ స్లీప్లెస్ కండిషన్ నిద్రపోవడం అనేటువంటిది లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక మైల్డ్ సెడేటివ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి స్లీప్ వచ్చి వాళ్ళకి స్ట్రెస్ రిలీవ్ అనేటువంటిది జరుగుతుంది. మెయింటైన్ జనరల్ హైజీన్ అండ్ కేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. జనరల్గా హైజీన్ మెయింటైన్ చేయాలి, పరిశుభ్రత అనేటువంటిది పాటించాలి. అది వ్యక్తిగత పరిశుభ్రత అవ్వచ్చు, లేదంటే పరిసరాల పరిశుభ్రత అవ్వచ్చు. ద ఉమెన్ షుడ్ బి ఎంకరేజ్డ్ విత్ బాత్ అండ్ వాష్ టు మెయింటైన్ ద పర్సనల్ ఫ్రెష్నెస్. అంటే వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండడానికి మనం చేయవలసినవి మెయిన్గా స్నానం కానీ వాష్ కానీ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఆ మదర్కి ఈజీగా ఫ్రెష్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి మదర్కి ఈజీగా వ్యక్తిగత పరిశుభ్రత మెయింటైన్ అయిపోయి స్లీప్ అనేటువంటిది ఈజీగా పడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి స్ట్రెస్ అనేది కూడా రిలీవ్ అవుతుంది. ఈ నెక్స్ట్ స్లైడ్ చూడండి ఒకసారి. అప్రైట్ పొజిషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ కింద చెప్తున్నాం. అడాప్టేషన్ ఆఫ్ అప్రైట్ పొజిషన్ డ్యూరింగ్ ద లేబర్ విల్ ఫెసిలిటేట్ ఎఫిషియంట్ యుట్రైన్ కంట్రాక్షన్స్. యుట్రైన్ కంట్రాక్షన్స్ అనేటువంటివి కరెక్ట్గా ఉండి ఆ లేటెంట్ ఫేస్ అనేటువంటిది షార్టెన్ అవ్వడం వల్ల రిస్క్ అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే తొందరగా డెలివరీ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ పొజిషన్ అనేటువంటిది చెప్తున్నాము. ద మదర్స్ విష్ టు చూస్ హర్ ఓన్ పొజిషన్, రిమెంబరింగ్ దట్ ఇఫ్ రికమెండ్ పొజిషన్ ఈజ్ అడాప్టెడ్ కంప్రెషన్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ వీనా క్యావే మే అక్కర్ విత్ కన్సీక్వెంట్ స్పైన్ హైపోటెన్షన్. దెర్ఫోర్ ఇఫ్ ద మదర్ విచెస్ టు లై డౌన్ ఏ లాటరల్ పొజిషన్ ఈజ్ ప్రిఫరబుల్. కంప్లీట్గా ఏంటంటే మదర్కి కన్వీనియంట్ పొజిషన్ అనేటువంటిది తీసుకోమని చెప్తున్నాము. ఇన్ కేసు కొన్నిసార్లు వాళ్ళకి సైడ్కి జరుగుతాము, లాటరల్ పొజిషన్ తీసుకుంటామంటే కనుక వాళ్ళని కాసేపు అలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళకి కరెక్ట్ వాళ్ళు అడిగినటువంటి పొజిషన్ ఇవ్వగలిగినట్లయితే ఈజీగా కాంట్రాక్షన్స్ వచ్చేసి డెలివరీ ఛాన్సెస్ అనేటువంటిది ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మదర్ విష్ టు చూస్ హర్ ఓన్ పొజిషన్, రిమెంబరింగ్ దట్ అంటే వాళ్ళ పొజిషన్ అనేటువంటిది అనుగుణంగా చూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్ చేసుకోవడం వల్ల డెలివరీ అనేటువంటిది ఈజీగా జరుగుతుంది. రికమెండెడ్ పొజిషన్ ఈజ్ అడాప్టెడ్ ఇఫ్ కంప్రెషన్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ క్యావే. ఒకవేళ రికమెండ్ పొజిషన్లో కనుక వాళ్ళు ఉండాలి అనుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫీరియర్ క్యావేలో ఉండేటువంటి కంప్రెషన్ జరిగి మే అక్కర్ విత్ కన్సీక్వెంట్ సుపైన్ హైపోటెన్షన్ అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఫ్లూయిడ్స్ మే బీ టేకెన్ ఫ్రీలీ. ఫ్లూయిడ్స్ అనేటువంటివి తీసుకోవచ్చు. వెన్ లేబర్ స్టార్టెడ్ షుడ్ నాట్ గివెన్ ఎనీ ఫుడ్ ఫర్ మదర్ ఎమర్జెన్సీ. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనుక వస్తే కనుక వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అనేటువంటిది ఇవ్వకూడదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సి సెక్షన్కి వెళ్తాము. అలాంటప్పుడు ఎంటీ ఉండాలన్నమాట స్టమక్. ఇన్ లేబర్ మదర్స్ ఆర్ అలౌడ్ లైట్ డైట్ అండ్ ఫ్లూయిడ్స్ ఇఫ్ దే వాంట్ టు ఈట్ ఆర్ డ్రింక్. అంటే వాళ్ళకి ఫుడ్ కానీ మనము డ్రింక్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే కనుక కంపల్సరీ వాళ్ళకి సి సెక్షన్ అనేటువంటిది అవసరమా లేదా డిసైడ్ చేసుకొని మనం నార్మల్ లేబర్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత పేషెంట్స్కి ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు ఈ లైట్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. గ్లైకోజెనిక్ ఫ్లూయిడ్స్ రిక్వైర్మెంట్స్ ఈజ్ నెసెసరీ. వెగరస్ మజిల్ కంట్రాక్షన్స్ ఆఫ్ ద యూట్రస్ డ్యూరింగ్ ద లేబర్ డిమాండ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద గ్లూకోజ్. ఏమవుతుందంటే స్ట్రెయిన్ ఎక్కువగా అవుతారు నార్మల్ లేబర్లో.
అప్పుడేమవుతుందంటే బాడీకి గ్లూకోజ్ అనేటువంటిది ఎక్కువగా అవసరం కాబట్టి న్యూట్రిషన్ ఫుడ్ అనేటువంటిది ఫ్లూయిడ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ నో ఫుడ్ అలౌడ్ అండ్ ఇంట్రావీనస్ ఫ్లూయిడ్ షుడ్ బి గివెన్ టు కరెక్ట్ ద హీమోస్టాటిక్ ఇంబ్యాలెన్స్ బై ప్రొవైడింగ్ గ్లూకోజ్ అండ్ ఫ్లూయిడ్. కొన్నిసార్లు ఏమవుతుంది, ఫుడ్ తీసుకోలేరు, తీసుకున్నట్లయితే కనుక వాళ్ళకి కొంతమందికి వామిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి దాని ద్వారా ఐవీ ద్వారా మనకి హిమోస్టాటిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే లోపల బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయడం, లేదంటే హైపోటెన్షన్ వస్తుంది, అంతేకాకుండా హైపోగ్లైసమిక్ కండిషన్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండడానికి గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి సెలైన్ అంటే నథింగ్ బట్ ఐవీ ఫ్లూయిడ్స్ అనేటువంటివి పెడతాము. ఫ్లూయిడ్స్ అనేటువంటివి స్టార్ట్ చేస్తాం కాబట్టి యూరిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్ లెవెల్లో వాళ్ళకి. సో యూరినరీ బ్లాడర్ అనేటువంటిది ఎంటీ చేయాలి. ఎవ్రీ 1.5 అవర్కి ఒకసారి, 1.5 to 2 అవర్స్కి ఒకసారి బ్లాడర్ ఎంటీ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు వాళ్ళని యూరిన్ పాసేజ్ కోసమని పంపిస్తాము, బట్ ఏంటంటే క్యాథెటర్ పెట్టుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది. క్యాథెటర్ పెట్టడం వల్ల యూరిన్ అనేటువంటిది వెంటనే బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇన్ కేసు బ్లాడర్ అనేటువంటిది ఫుల్గా ఉందనుకోండి, హెడ్ అనేటువంటిది పెల్విక్ బ్రిమ్లోకి రావడానికి కష్టమవుతుంది. దానివల్ల హెడ్ అనేటువంటిది ఎంగేజ్ అవ్వకుండా ఉండడం వల్ల డెలివరీ అనేటువంటిది హార్డ్ అవుతుంది. కాబట్టి ఈ ఫుల్ బ్లాడర్ అనేటువంటిది లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూరినరీ రిటెన్షన్ ఇన్ లేబర్ మే అక్కర్ ఇన్ అసోసియేషన్ విత్ హైపోటోనిక్ యూట్రైన్ యాక్షన్. సో మదర్ మే హ్యావ్ ద డిఫికల్టీ టు ఎంటీ ద బ్లాడర్ విల్ బీ నెసెసరీ టు పాస్ ద క్యాథెటర్ అనమాట. అబ్జర్వేషన్ ఆఫ్ ద మదర్. యాజ్ ద లేబర్ ఇన్ ప్రోగ్రెస్ షీ మే ఫీల్ less confident in her ability to cope with relentless nature of the contractions which control her body. నెక్స్ట్ ఈ స్లైడ్ చూడండి ఒకసారి. మదర్కి యాంగ్జైటీ, స్ట్రెస్ లేకుండా ఉండడానికి అక్కడ నర్సెస్ అనేటువంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు. స్ట్రెస్ రిలీవ్గా అవడం వల్ల డెలివరీ అనేటువంటిది ఈజీ అవుతుంది. వైటల్ సైన్స్ అంటే ఏంటంటే మెయిన్గా వాళ్ళకి బీపీ కానీ పల్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ 100 beats per minute అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేయొచ్చు. కిటోసిస్ ఆర్ హిమరేజ్ అండ్ రప్చర్ ఆఫ్ ద యూట్రస్. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కిటోసిస్ అవ్వచ్చు, హిమరేజ్ అంటే బ్లడ్ అనేటువంటి బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పల్స్ కూడా రికార్డ్ చేయాలి. 1 or 2 అవర్కి ఒకసారి చూసుకుంటూ ఉండాలి డ్యూరింగ్ ద ఎర్లీ లేబర్ అండ్ ఎవ్రీ 15 to 30 minutes వెరీ లేబర్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్. అంటే ఎర్లీ లేబర్లో కనుక అయితే 2 అవర్స్కి ఒకసారి చూసుకోవాలి. అడ్వాన్స్ అయిందనుకోండి 15 to 30 minutesకి ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ షుడ్ బి రికార్డ్ ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి టెంపరేచర్ చూసుకోవాలి. కొంతమందికి ఏంటంటే పైరెక్సియా అంటే టెంపరేచర్ ఎక్కువ కావడం, దాన్ని పైరెక్సియా అంటాము. ఫీవర్ నథింగ్ బట్ ఈజ్ ఇండికేషన్ ఫర్ ద ఇన్ఫెక్షన్ ఆర్ కీటోసిస్. బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి బీపీ అనే బ్లడ్ ప్రెషర్ చూసుకోవాలి. అన్లెస్ ఇట్ ఈజ్ అబ్నార్మల్ వెన్ మోర్ ఫ్రీక్వెంట్ రికార్డింగ్స్ ఆర్ నెసెసరీ. కొంతమందికి ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీ వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి 4 అవర్స్కి ఒకసారి చెక్ చేసుకోవడం అవసరం. అదర్వైజ్ నార్మల్ లేబర్లో ఉండేటువంటి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి మాత్రం, అబ్నార్మాలిటీ లేని వాళ్ళకి ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మనం అబ్గార్ స్కోర్, రిససియేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ టాపిక్స్ కూడా మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ కీప్ వాచ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ నెక్స్ట్ వీడియోస్ ప్లీజ్ ట్యాప్ ద బెల్ బటన్ ఫర్ యువర్ నోటిఫికేషన్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుంది, నోటిఫికేషన్ బటన్ని నొక్కడం వల్ల మీకు వెంటనే వీడియోస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే షేర్ చేయడం వాళ్ళకి కూడా క్లాసెస్ యూజ్ అవుతాయి, వాళ్ళు పాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ఆన్లైన్ క్లాసెస్ కూడా సరిగా వినలేకపోతున్నారు. కాబట్టి మనం యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ పెట్టాం కాబట్టి మీ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.